మే నెల 21వ తారీఖు పునీత విటర్బో క్రిస్పిన్ గారి పండుగ. పునీత క్రిస్పిన్ గారు ఇటలీ దేశంలోని విటర్బో నగరంలో క్రీస్తు శకం 1668 నవంబర్ 13వ తేదీన ఒక సామాన్య క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. వారి జ్ఞానస్నానం పేరు పేత్రు ఫియోరెట్టి. బాల్యం నుండి వారు దేవమాత ఎడల ప్రత్యేక భక్తి గౌరవము పెంపొందించుకున్నారు. వారు ఒక యేసు సభ వారు నిర్వహించు వృత్తి సాంకేతిక కళాశాలలో విద్య గడించారు. అక్కడ గల బూట్ల తయారీ వృత్తి విద్యలో ప్రావీణ్యుడయ్యారు. క్రీస్తు శకం 1883లో వారి 25వ ఏట వారు విటర్బో నగరంలోని ఫ్రాన్సిస్కన్ కపూచియన్ సభలో చేరి బ్రదరుగా వ్రత దీక్ష కొన్నారు. తన పేరు క్రిస్పిన్ గా మార్చుకున్నారు. బ్రదరుగా ఒక తోటమాలి, ఒక వంట మనిషి, ఒక భిక్షకుడు ఏ వృత్తినైనా తమ సభ కోసం తమ సభలో నెరవేర్చారు. విటర్బో మఠంలో తోటమాలిగా, తోల్ఫా మఠంలో వంట మనిషిగా ఇలా సేవలందించారు. వారు కోల్పా, బ్రక్రియానో పట్టణ మఠాల్లో సేవలందించిన రోజుల్లో వారు దేవుని కృపతో చేసిన అద్భుతాలకు లెక్కలేదు. వారు విజ్ఞానానికి, ప్రవచన శక్తికి ఎల్లరూ ఆశ్చర్యపడేవారు. జీవనం కోసం, క్రీస్తు కోసం ఏ వృత్తినైనా, ఏ పని అయినా అది నీచమైన పని అంటూ ఏది లేదు, అన్నీ చేసేవారు. శ్రమించి ఒళ్ళుంచి పనిచేసి బ్రతకాలని, యేసుని సంరక్షణలో వృద్ధి చెందాలని చెప్పేవారు. ప్రతి సమస్యకు స్వార్థ పరిష్కారం ఉందని నొక్కి చెప్పారు. దైవ పిలుపును ఆలకించాలని, దయగలిగి ఉండాలని తరచూ చెప్తుండేవారు. అట్టి ఒక సాధారణ బ్రదర్గా విటర్బో క్రిస్పిన్ గారు క్రీస్తు శకం 1750 మే నెల 19వ తారీఖున భౌతిక కాయాన్ని విడిచి పరమ తండ్రిని చేరుకున్నారు. 2వ జాన్ పాల్ పాపు గారు తన అత్యున్నత పదవిలో మొదటిసారిగా పునీత పట్టా కట్టింది వీరికే. క్రీస్తు శకం 1982 మే నెల 19వ తేదీన ఈ పునీత పట్టా ఇచ్చారు. బంగారు మాట. చేతి వృత్తుల వారు తమ చేతి పనిలో ఈ లోకమును నిలుపుదురు. వారు రోజువారి పనియే వారి ప్రార్థనము. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 38వ అధ్యాయం 34వ వచనం. పునీత విటర్బో క్రిస్పిన్ గారా, మా కొరకు ప్రార్థించండి. 4000కు పెరగటం గొప్ప విశేషమైంది. వారు నేపుల్స్కు వెళ్తూ మార్గమధ్యంలో